అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించకపోయే అంశం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చెంపలు, అంటే బుగ్గలు కూడా అని చెప్పవచ్చును. ఆ చెంపల యొక్క విశిష్టత, పవిత్రత మరియు చెంపలను పూజించేటందువలన భక్తులకు కలిగే ప్రయోజనాల గురించి వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో మరియు తమిళ ఆల్వారులు ఏ విధంగా వర్ణించారు అనే విషయం పైన మనం ఈరోజు చర్చించుకుపోవచ్చున్నాము. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని అధికారిక స్వరూపం అద్భుతమైన చిహ్నాలు మరియు అపారమైన అందంతో పరిపూర్ణంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరుని యొక్క ప్రతి లక్షణం వేదాలు, పురాణాలు, తమిళ ఆల్వారులో పాటలలో తెలియవస్తున్నది. ఇతిహాసాలు మరియు ప్రజా సంప్రదాయాలలో మహిమలు చెప్పబడి ఉంది. వీటిలో శ్రీ వెంకటేశ్వరుని బుగ్గలు అంటే చెంపలు ఆయన రూపంలో పవిత్రత, కాంతి మరియు గంభీరమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సూచిస్తాయి. ప్రస్తుతం ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి బుగ్గల పైన ప్రసంగంలో ఆ బుగ్గల యొక్క భావాలు మరియు అవి సంబంధించిన అర్థాలను పరిశీలించబోతున్నాము. వీటికి సంబంధించిన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆల్వారుల పద్యాలలో ఏ విధంగా వర్ణించబడినదో మనము ఇప్పుడు తెలుసుకోబోచున్నాము. వెంకటేశ్వరుని బుగ్గల గురించి వేదాలలో ఏ విధంగా తన సౌందర్యాన్ని వర్ణించారు, ఏ విధమైన సౌందర్య లక్షణాలలో ప్రతిబింబిస్తాయి, వీటిని ఋగ్వేదం వంటి పురాతన వేదాలలో కూడా చర్చించారని తెలియవచ్చున్నది. ఈ వేద మంత్రాలు సౌందర్యాన్ని, శాంతి, సామరస్యమును మరియు ఆశీర్వాదం గురించి మనం తెలుసుకునేదమా? ఋగ్వేదంలో 1.164.39 శ్లోకంలో ఈ విధముగా తెలియజేయుచున్నది. పితరం సత్యధర్మానాం తం హవాంటే కస్య ఆసూర్యం. అంటే దీని అనువాదము, బంగారు కాంతితో ధర్మంలో స్థిరుడైన సూర్యుడిని పితరులు పిలుస్తారు, అతను వెలుగును మరియు సత్యాన్ని అందిస్తాడని తెలియజేస్తుంది. అదే ఋగ్వేదంలో 10.85.9 పద్యంలో ఏమి తెలియజేస్తుందంటే, సోమాహ పవతే జనితామతీనాం. అంటే దీని అనువాదము, సోమం ప్రవస్థిస్తుంది, జ్ఞానానికి మూలాధారం. అంటే ఈ శ్లోకాల యొక్క అర్థం ఏమనగా, ఈ శ్లోకాల ద్వారా వేదాలు సౌందర్య అంటే పవిత్రత, జ్ఞానం మరియు శ్రేయస్సు కలుగజేస్తుంది అని తెలియజేస్తుంది. దేవుడి యొక్క సౌందర్య లక్షణాలు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ముఖం ఆ ధర్మ లక్షణాలను ప్రతిబింబిస్తాయి. అవి భక్తులకు శాంతి మరియు ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తాయని తెలియజేస్తుంది. పురాణాల్లో ఏ విధంగా శ్రీ వెంకటేశ్వరుని బుగ్గల గురించి వర్ణించారో తెలుసుకునేదమ్మా. పద్మపురాణం మరియు భాగవత పురాణం లాంటి పురాణాల్లో విష్ణు రూపాన్ని భక్తిపూర్వకంగా వర్ణిస్తూ ఆయన ముఖ లక్షణాలను వివరించారు. ముఖ్యంగా చెంపలను సౌమ్యత మరియు ప్రకాశవంతమైన లక్షణాలుగా ప్రస్తావించారు. ఇవి విష్ణువుని దయాశీలతను మరియు సాన్నిహిత్యాన్ని సూచిస్తాయి, భక్తులు ఆయనను చేరువగా అనుభవించగలిగేలా చేస్తాయి. పద్మపురాణంలో ఈ శ్లోకం ఏం తెలియజేస్తుందంటే, వదనం కమలం ప్రతం కపోల లావణ్యపూర్ణం. శ్లోకం యొక్క అర్థం ఏమనగా, విష్ణువు ముఖం కమల పత్రంలా ఉండి ఆయన బుగ్గలు, చెంపలు లావణ్యంతో నిండి ఉన్నాయని తెలియజేస్తుంది. ఈ శ్లోకం తాత్పర్యం ఏమనగా, కమల పత్రంతో పోల్చడం ద్వారా మృదుత్వం, స్వచ్ఛత మరియు ప్రశాంతతను వ్యక్తం చేస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని చెంపలు దివ్య సౌందర్యానికి ప్రతీకలు. ఆయన కృప, పోషణాత్మక స్వభావాన్ని చూపిస్తాయి. వీటి ద్వారా భక్తులలో అంతరాంతర శాంతిని కలిగిస్తాయి. పద్మపురాణంలో విష్ణువు ముఖ లక్షణాలు అత్యంత శ్రద్ధతో వర్ణించబడ్డాయి. కమలపత్రం అనే పదం ద్వారా ఆయన ముఖం యొక్క మృదుత్వాన్ని, ప్రశాంత సౌందర్యాన్ని సూచిస్తుంది. లావణ్యపూర్ణం అంటే ఆత్మీయ కాంతితో నిండిన రూపం. అది భక్తుల విశ్రాంతిని, సౌకర్యాన్ని ప్రసాదిస్తుంది. కమలపత్రం లాంటి స్వచ్ఛత, ప్రశాంతత ఆయనలో ఉండటం భక్తులు ఆయనను సాన్నిహిత్యంగా భావించేందుకు సహకరిస్తారని తెలియజేస్తుంది. భగవత్ పురాణంలో దశమ స్కందం 14వ అధ్యాయంలో బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని సౌందర్యం మరియు దైవత్వాన్ని గురించి సూచిస్తాడు. శ్రీకృష్ణుడు విత్తు అవతారంగా
పరిగణించబడుతూ శ్రీ వెంకటేశ్వరుడు రూపంలో కనిపించే లక్షణాలను పంచుకుంటాడు. ఇందులోని ముఖ్యమైన శ్లోకం నమ ఈశం పరమం సకల ప్రణమేత్వం నృణం క్షేమకరం ప్రత్యమిక్షతం యద్యానభాషిణం సుస్మితం దేహ సంధ్యావాచాంద్రద్రోహో స్ఫురిద్విద్వ్యదృష్టి. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమనగా, సృష్టిలోని ప్రతి ప్రాణికి ఆశ్రయం, అందరికీ క్షేమాన్ని కలిగించే పరమాత్మను నేను నమస్కరించుతున్నాను. ఆయన ముద్దుగా చిరునవ్వుతో ఉన్న ముఖం చంద్రకాంతి వలె ప్రకాశిస్తూ దివ్య సౌందర్యాన్ని మరియు శాంతిని ప్రసరిస్తోంది అని తెలియజేస్తుంది. ఈ శ్లోకం ప్రకారము శ్రీకృష్ణుని ముఖం సున్నితమైనదిగా, సౌమ్యంగా, కాంతితో నిండి ఉన్నదిగా వర్ణించబడింది. భక్తులు శ్రీ వెంకటేశ్వరుని రూపంలో చూడగలిగే లక్షణాలు కూడా ఇవే. ఈ వర్ణనలు భక్తులు మనస్సులో దయ, పోషణాత్మక ప్రేమ, ప్రశాంతత వంటి లక్షణాలను కలిగిస్తాయి. విష్ణు రూపంలోని సౌందర్యం భక్తులకు భద్రత భావాన్ని కలిగిస్తూ ఆయన అనుగ్రహం భక్తులపై ఎల్లప్పుడూ ఉందన్న నమ్మకాన్ని ప్రసరింపజేస్తుంది. ఇప్పుడు మనము తమిళ ఆళ్వారుల శ్లోకాల్లో ఏ విధంగా భగవంతుని యొక్క బుగ్గలను వర్ణించారో తెలుసుకునేదమ్మా. ఆళ్వారులు తమిళ ప్రాంతాలకు చెందిన 12 మంది భక్తి కవి సంతులు. 6వ నుండి 9వ శతాబ్దం మధ్య వీరు జీవించారు. దివ్య భగవంతుడైన విష్ణువు గురించి అద్భుతమైన కీర్తనలు రచించారు. వీరి కీర్తనలు దివ్య ప్రబంధం అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. విష్ణువు మరియు ఆయన అవతారాలు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి రూపాలను ప్రేమతో, భక్తితో స్మరించారు. వీరు తమ పద్యాలలో విష్ణువు మరియు శ్రీ వెంకటేశ్వర రూపాన్ని వివిధ విశేషాలతో పోల్చారు. ఆ పరమాత్మను సౌందర్యం, దయ, శాంతనముగా కొలిచారు. మొట్టమొదటగా నమ్మల్వారు తన శ్లోకంలో 6.9.10వ పద్యంలో ఈ విధముగా తెలియజేయుచున్నారు. ముగత్తు ఇలంగు పెరుంజోదియాయ్ వన్నడి సుడర్ అழகு వాయిన్ మూత్తముడన్ చేయిదాయ్. ఈ తమిళ శ్లోకం యొక్క అర్థం ఏమనగా, మీ ముఖం అమోఘమైన కాంతితో మెరిసిపోతుంది, మీ గొంతు అగ్ని లాంటివిగా ప్రకాశిస్తుంది, మీ చిరునవ్వు శాశ్వత ముస్కాన్ని అందిస్తుంది. ఈ శ్లోకంలో నమ్మల్వారు శ్రీ వెంకటేశ్వర ముఖ అందాన్ని, కాంతిని మరియు శాశ్వత అందాన్ని వివరిస్తున్నారు. ఆయన ముఖం ఎప్పటికీ మారని కాంతితో ప్రకాశిస్తుంది. ఇది భక్తుల హృదయాల్లో జ్ఞానం మరియు శాంతిని ప్రసాదిస్తుందని తెలియజేస్తుంది. వర్ణం సుందర్ అనే తమిళ పదానికి అర్థం ఏమనగా, ఆయన ముఖం యొక్క అందమైన ప్రకాశాన్ని సూచిస్తూ, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ముఖం అత్యంత అందంగా, శాంతిగా మెరుస్తోంది. ఇది భక్తులను మనోభావాలను ఉత్తేజపరుస్తుందని ఈ శ్లోకంలో తెలియజేస్తుంది. మరి ఒక శ్లోకంలో నమ్మల్వారు ఈ విధముగా తెలియజేయుచున్నారు. అముదిన్ ఇనియ ముఖం కమలం అழகிய కబోలం. అంటే ఈ తమిళ శ్లోకం యొక్క అర్థం ఏమనగా, అముదం వంటి సుఖమైన ముఖం పువ్వుల మాదిరిగా మెరుస్తుంది, అందమైన గోపురపు గుహకు తేనెని పోలి ఉంటుంది. అముదం అంటే తేనె అని పద్యంలో నమ్మల్వారు ప్రభు ముఖాన్ని అందంతో పోలుస్తారు. ఇది ఒక ఆధ్యాత్మికమైన గంభీరమైన పోలిక. ఇప్పుడు దీని అర్థం గురించి మరింత వివరంగా చెప్పుకోవచ్చు. దీని అర్థం గురించి మరింత వివరముగా చెప్పుకునేదమా. తేనె అనేది మధురం, మెత్తన, సంపూర్ణతను సూచిస్తుంది. భక్తి సాహిత్యంలో తేనెను సాధారణంగా ఆత్మానందం, సుఖభోగం మరియు పాపమును పాకకుండా ఉండే ఉపక్రియలో పోల్చుతారు. నమ్మల్వారు తమ తిరుమయిలో 7.7.1లో విష్ణువు ముఖాన్ని ఒక కలువు పువ్వుతో పోల్చారు. విష్ణువు ముఖంలో జాబిల్లి వలె సున్నితమైన చెంపలు మెరుస్తాయని వర్ణించారు. పూమళ యావదు వెన్పార్ పుగళ్మల్గు తంగన్. ఈ తమిళ శ్లోకం శ్రీ వెంకటేశ్వర బుగ్గల గురించి ఏ విధంగా వర్ణించబడిందంటే, కలువ వంటి ముఖం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆత్మీయతను సూచిస్తుంది. ఆయన రక్షణాత్మక స్వరూపం భక్తుల్ని సౌమ్యంగా, శాంతంగా ఆలింగనం చేస్తుంది. ఈ కలువ ప్రతీక శ్రీ వెంకటేశ్వర దివ్య సౌందర్యాన్ని సూచిస్తూ భక్తులకు మనశ్శాంతిని అందిస్తుందని తెలియజేస్తుంది. తరువాత పెరియాళ్వారు తను తిరుపల్లాండులో శ్రీ వెంకటేశ్వరుడు అంటే విష్ణువును అందమైన కాంతివంతమైన స్వరూపంతో పొగుడుతారు. ఆ శ్లోకం ఏమనగా,
அடிகே கழுத்தினில் அணிந்த உமக்கலவிற்கே திங்கள் திருமேனி. ఈ తమిళ శ్లోకం అనువాదము తెలుగులో ఏమనగా, విష్ణువు ముఖం చందమామను పోలి ఉండి భక్తులను మనసుకు శాంతిని అందిస్తుందని పేర్కొంటుంది. ఈ తమిళ శ్లోకం యొక్క అనువాదమును గురించి విశదీకరించుకునేదమా? చంద్రుని సౌమ్యత శ్రీ వెంకటేశ్వర రూపానికి సూచకంగా ఉంటుంది. ఇది చందమామ వలె మానసిక ప్రశాంతతను, దయను సూచిస్తుంది. శ్రీ వెంకటేశ్వర భక్తులకు రక్షణగా నిలిచే గుణాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన ముఖం, సున్నితమైన చెంపలు చందమామ వలె సౌందర్యంతో, విశ్వాసంతో అలంకరించబడి ఉంటాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. తర్వాత ముఖ్యంగా ఆండాల్ అనే ఒక మహిళా ఆల్వారు తన నాచియార్ తిరుమలిలో విష్ణువు తన ఆరాధ్య భగవంతునిగా గాఢంగా భక్తితో వర్ణిస్తుంది. ఆ తమిళ శ్లోకం ఏమనగా, ముగళ్ అప్పా మురుగు కుండ్రక్కన్. ఈ తమిళ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమనగా, విష్ణువు ముఖాన్ని సౌందర్యంతో, ఆకర్షణతో నిండినట్లుగా ఉన్నది అని ఆండాలు అమ్మవారు వర్ణించారు. దీని అనువాదం ఏమనగా, ఆండాలు విష్ణువు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సౌందర్యాన్ని ఒక సంతృప్తి చెందే యువకుని సౌందర్యంతో పోల్చింది. ఈ వర్ణనలో ఆయన చెంపలు, ముఖం యవనపు అందంతో నిండి ఉన్నాయి. ఇది విష్ణువు శాశ్వత సౌందర్యాన్ని, భక్తుల సంతృప్తిని కలిగించే గుణాన్ని ప్రతిబింబిస్తుందని ఆమె వర్ణించిన శ్లోకంలో తెలియజేస్తుంది. ఇంతవరకు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బుగ్గల గురించి వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో, ఆల్వారుల శ్లోకాలలో ఏ విధంగా వర్ణించారో, దాని మహత్యం గురించి ఏ విధంగా తెలిపారో మనము తెలుసుకున్నాము. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర చెంపల యొక్క ఆధ్యాత్మిక చిహ్నాల గురించి తెలుసుకునేదమ్మా. ఆల్వారుల కీర్తనలలో శ్రీ వెంకటేశ్వరుని చెంపలను అతని దయ, సాన్నిహిత్యమును సూచించేలా వర్ణించబడినవి. ఈ వర్ణనలు భక్తులు భగవంతుని సమీపంలో ఉన్నారన్న భావాన్ని కలిగిస్తాయి. తద్వారా భక్తులు ఆ పరమాత్మతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటారు. అతను మృదువైన, ప్రకాశవంతమైన చెంపలు సౌమ్యత, దయాత్మతకు ప్రతీకలు. ఈ విధంగా భక్తులు ప్రేమతో, నమ్మకంతో తమ దేవుడిని చేరవచ్చని తెలియజేస్తాయి. శ్రీ వెంకటేశ్వరుని చెంపలు భక్తుల కళ్ళలో కేవలం శారీరక సౌందర్యాన్ని మాత్రమే కాకుండా అంతరాత్మలోని సమాత మరియు శాంతిని కూడా సూచిస్తాయి. ఆయన ముఖకాంతి, సన్నిహితమైన చిరునవ్వు భక్తులతో భద్రతా భావాన్ని కలిగిస్తుంది. ఆయన ఎల్లప్పుడూ తన భక్తులను గమనిస్తున్నాడని నమ్మకాన్ని మనకు కలిగిస్తుంది. ఆల్వారులు విష్ణువు ముఖాన్ని రక్షణ చిహ్నంగా వర్ణించారు. వెంకటేశ్వరుని శాంతిలో నిండిన రూపం భక్తులను ఆయన రక్షణాత్మక స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. తద్వారా భక్తులు ఆ పరమాత్మ యొక్క అనుకూల రక్షక స్వభావాన్ని స్ఫురింపజేస్తుందని తెలియజేస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని యొక్క చెంపలు, దివ్యకాంతి మరియు శుభ ప్రతీకల గురించి తెలుసుకున్నదమ్మా. శ్రీ వెంకటేశ్వరుని ప్రకాశవంతమైన చెంపలు శుభకారకతను, మంచి విజయాన్ని సూచిస్తాయి. ఆయన రూపం దివ్యకాంతితో నిండి ఉండటం భక్తులను ఒక శుభసూచకంగా మారుతుంది. ఇవి భక్తులకు ఆయన అనుగ్రహాలను అందిస్తాయని భావిస్తారు. శ్రీ వెంకటేశ్వరుని బుగ్గల యొక్క దివ్య లక్షణాలు, వాటి ప్రతిబింబం గురించి తెలుసుకునేదమ్మా. హిందూ భావనలో దేవుని సౌందర్యం అంతరాత్మిక లక్షణాలకు ప్రతీకగా ఉంటుంది. విష్ణువు వంటి దేవతా స్వరూపం సాఫల్యాన్ని, దయను, సమతాపూర్ణ స్వభావాన్ని సూచిస్తుంది. ఈ లక్షణాలపై ధ్యానం చేయడం ద్వారా భక్తులు ఈ లక్షణాలను తమ జీవితాలలో కూడా పెంపొందుకోవడానికి స్ఫూర్తి పొందుతారు. హిందూ గ్రంథాల్లో దేవతా రూపంలోని సౌందర్యం, సమతాభావం భక్తులకు శుభప్రదం అని భావిస్తారు. భక్తులు దేవుని రూపాన్ని ధ్యానించగానే జీవితంలో సమత, అంతరంగ సౌందర్యం మరియు శాంతి కలుగుతుందని భావిస్తారు. శ్రీ వెంకటేశ్వరుని ప్రకాశవంతమైన చెంపలు శుభకారకతను, మంచి విజయాన్ని సూచిస్తాయి. ఆయన రూపం దివ్య కాంతితో నిండి ఉండటం భక్తులకు ఒక శుభ సూచకంగా మారుతుంది. ఇవి భక్తులకు ఆయన అనుగ్రహాలను అందిస్తాయని భావిస్తారు మరియు దీని ప్రభావం వలన భక్తులు సుఖం, సంతోషం పొందుతారు. ఇంతవరకు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి బుగ్గల యొక్క మహత్యం, పవిత్రత, విశిష్టత గురించి వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో
ఆల్వారుల యొక్క శ్లోకాలలో ఏ విధంగా తెలియజేసిందో తెలుసుకున్నాము. ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోబోయేది ఏమనగా, భగవంతుని శ్రీ వెంకటేశ్వర చెంపలను ప్రార్థించడం ద్వారా మనం ఎటువంటి ఆశీర్వాదాలు మరియు లాభాలు పొందవచ్చునో అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. శ్రీ వెంకటేశ్వరుని దివ్య రూపంలోని ప్రతి భాగాన్ని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతగా ఉంది. చెంపల రూపంలో ఆయన చూపే కరుణ, జాలి, దయ ఇవన్నీ భక్తులకు విశ్వాసం, ఆనందం మరియు శాంతి అందజేస్తాయి. ఆయన దివ్య రూపంలో చెంపలను ప్రత్యేకంగా ప్రార్థించడం లేదా ధ్యానం చేయడం భక్తులకు అనేక రకాల దివ్య అనుగ్రహాలను అందిస్తుంది. మొదటి అనుగ్రహం దైవ కరుణ మరియు దయ. శ్రీ వెంకటేశ్వరుని ప్రశాంతవంతమైన చెంపలు ఆయన అంతులోని కరుణను సూచిస్తాయి. భక్తులు చెంపలను ప్రార్థించడం ద్వారా వారి జీవితాలలో భద్రత భావాన్ని పొందగలరు. ఏదైనా కష్టం లేదా బాధతో ఉన్నప్పుడు ఆయన మృదువైన రూపం భక్తుల హృదయాలకు ధైర్యం మరియు ఆశను అందిస్తుంది. రెండవ ఆశీర్వాదము ఆధ్యాత్మిక ఆరోగ్యం మరియు అంతర ఆనందం కలుగజేస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని మృదువైన చెంపలు భక్తుల మనసులో ఆధ్యాత్మిక శాంతిని ప్రేరేపిస్తాయి. ఆయన రూపం మరియు ప్రకాశం ధ్యానించడం ద్వారా భక్తులు ప్రపంచపు ఆందోళన నుండి విముక్తి పొందగలరు. ఇది మనోస్థైర్యాన్ని, భావోద్వేగ స్థిరత్వాన్ని మరియు ప్రశాంతతను కలిగిస్తుంది. మూడవ ఆశీర్వాదం ఏమనగా పాప విముక్తి మరియు పవిత్రతను పొందగలరు. శ్రీ వెంకటేశ్వర చెంపలను ధ్యానించడం లేదా ప్రార్థించడం పాపాల నివారణలో మరియు ప్రతికూల కర్మలను తొలగించడంలో సహాయపడుతుంది. ఆయన కారుణ్య స్వరూపమైన రూపం భక్తుల హృదయాలను శుద్ధి చేస్తుంది, భక్తులను ధర్మ పదములో నడిపిస్తుందని తెలియజేస్తుంది. నాలుగవ ఆశీర్వాదం ఏమనగా భక్తి బంధం పెంపొందించడంలో సహకరిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని చెంపలు అందం భక్తుల హృదయాలలో గాఢమైన ప్రేమ మరియు భక్తిని కలుగజేస్తుంది. ఆయన రూపాన్ని చూడడం లేదా ధ్యానించడం భక్తి బంధాన్ని బలపరుస్తుంది, భక్తి మార్గంలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఐదవ ఆశీర్వాదం ఏమనగా ధైర్యం మరియు విశ్వాసం. వెంకటేశ్వరుని ప్రకాశవంతమైన చెంపలు భక్తులకు ధైర్యాన్ని, ఆశాభావాన్ని కల్పిస్తాయి. ఆయన కరుణను తలుచుకోవడం ద్వారా భక్తుల జీవితంలోని విభిన్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే నైపుణ్యం పొందుపరుస్తుందని తెలియజేస్తుంది. ఆరవ ఆశీర్వాదం ఏమనగా దైవానందం మరియు మోక్ష సాధన గురించి తెలియజేస్తుంది. మోక్షాన్ని కోరుకునే భక్తుల కోసం శ్రీ వెంకటేశ్వరుని దివ్య రూపం, ముఖ్యంగా ఆయన చెంపల ధ్యానం ఉన్నత ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది భక్తులను ప్రపంచీయ కోరికల నుండి విముక్తి పొందించడంలో మరియు ఆయన దివ్యత్వానికి చేరువ చూసుకోవడంలో సహాయపడుతుందని తెలియవచ్చుచున్నది. ఏడవ ఆశీర్వాదము శ్రేయస్సు మరియు శాంతితో జీవించడం గురించి తెలియజేస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని రూపం సంపద, శ్రేయస్సు మరియు సంతోషాన్ని సూచిస్తుంది. ఆయనను ప్రార్థించడం ద్వారా భక్తులు కుటుంబ సంబంధాలతో సమతుల్యత, కార్యక్షేత్రంలో విజయాలు మరియు శాంతితో కూడిన జీవనం పొందగలుగుతారని తెలియజేస్తుంది. చెంపల యొక్క ఆశీర్వాదాల గురించి, ఆ పవిత్రత గురించి మనము విశదముగా తెలుసుకున్నాము. ఇప్పుడు ముగింపు ముందు ఒకసారి మనం చర్చించుకునే అంశాల గురించి క్లుప్తముగా చెప్పుకునేదమా? శ్రీ వెంకటేశ్వరుని చెంపలు కేవలం ఆధ్యాత్మిక అందానికి గుర్తు మాత్రమే కాకుండా ఆయన జాలి, కరుణ, రక్షణ స్వభావానికి ప్రతీక. ఆయన రూపాన్ని ధ్యానించడం లేదా ప్రార్థించడం భక్తుల జీవితాల్లో శాంతి, ధైర్యం మరియు ఆధ్యాత్మిక స్పష్టతను అందిస్తుంది. ఈ దివ్య లక్షణాలన్నీ ప్రేమతో మరియు భక్తితో తలుచుకోవడం ద్వారా మన జీవిత యాత్రలో ఆయన అనంత కృపను పొందవచ్చునని వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో, తమిళ ఆల్వారుల శ్లోకాలలో మనకు తెలియజేస్తున్నది. ఇంతవరకు మీరు భగవంతుని యొక్క చెంపల యొక్క మహత్యాన్ని తెలుసుకున్నారు. పవిత్రతను, దాని యొక్క ఆశీర్వాదాల గురించి మనం తెలుసుకున్నాము. మీకు ఈ ప్రసంగం నచ్చి ఉంటే మీ తోటి భక్తులకు, మిత్రులకు, బంధువులకు పంపవలసిందిగా కోరుచున్నాను. I request you to subscribe this channel to
to know more about Hindu culture and civilization, especially more on Lord Sri Venkateswara's mystical powers and his Ashirvadas. Thank you very much. Hope we will meet you in another discussion on Lord Sri Venkateswara. Okay. If you have any doubts, please write to my email. Thank you very much. कमला कुछ चूचुक कुम